ఆ రోజు కూడా అంతే. అతను 2014లో వచ్చినప్పుడు 40 గుళ్ళకు అసలు ఏమాత్రం కూడా నిర్భీతిగా, అంటే దేవుడంటే భక్తి భయము ఇలా అతనికి ఏమీ లేవు కనుకనే అంత నిర్భీతిగా 40 గుళ్ళు కూలగొట్టేశారు. అయినా కూడా బీజేపీ అతను చాలా గొప్ప నాయకుడు అనుకుంటూ అతనితో స్నేహం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత జగన్ గారి హయాం వచ్చిన తర్వాత జగన్ గారిని పాపం ఆయన అందరినీ సమానంగా ఆదరిస్తూ ఉంటే మతాలకి కులాలకి అన్నిటికీ అతీతమైనటువంటి పరిపాలన, ఇదే సుపరిపాలన అని ఆయన నిజంగానే ప్రాక్టికల్గా కూడా రాష్ట్రంలో మతాలకి కులాలకి ఆఖరి రాజకీయాలకు కూడా అతీతంగా ఒక గొప్ప పరిపాలన అందిస్తూ ఉంటే ఆయనకు ఒక క్రిస్టియన్ మతం అనే ముద్ర వేసి అది హిందువుల్లో ద్వేషం రెచ్చగొట్టడం కోసం మరి తన మనుషుల చేత అక్కడక్కడ దేవాలయాల విగ్రహాలు పగలగొట్టించటం, రామతీర్థం మొదలుకొని అన్నీ చూసాం. ఆఖరి కొండ మీద ఉన్నదాన్ని కూడా సిలువ అని చెప్పి చిత్రీకరించడం, వాళ్ళ టైంలో బస్సుల మీద ఉండేటువంటి క్రీస్తు సభలు పాంప్లెట్స్ వాటిని చూపించి ఇదిగో చూసారా బస్సులను కూడా వాడుకుంటున్నారు, అదంతా చంద్రబాబు టైంలో జరిగింది. అవి కూడా ఇట్లా ఈ ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయటానికి ఇతను చేసిన ప్రయత్నం మామూలుగా లేదు. అతి దారుణంగా జగన్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేయటానికి ఎన్నో కుటిల యత్నాలు. ఇతనికి దేవుడి మీద భక్తి మతం మీద ఒక నమ్మకము విశ్వాసము ఉంటే ఇన్ని పాప పనులు చేస్తారండి. ఇన్ని రకాలుగా అన్నిటినీ మించి మహాఘోరం మహాపాపం ఏంటంటే తిరుపతి లడ్డు. అంత ప్రపంచ దేశాలందరూ కూడా కళ్ళకద్దుకొని పవిత్రంగా భావించేటువంటి ఆ లడ్డును కూడా ఈ విధంగా దాంట్కి లేనిపోని అన్నీ కూడా అసలు మనం మాటలతో కూడా చెప్పలేనటువంటి అవన్నీ కూడా పూసి ఆ లడ్డును అంత అపవిత్రం చేసి 1,00,000 లడ్డులు వెళ్ళిపోయినాయి అని చెప్పి